అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్కారం. కమ్మ సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాము. మేము గత 18 సంవత్సరాలుగా మేము ఇక్కడ కమ్మ వినాయక చవితి సందర్భంగా 18 సంవత్సరాలుగా ఈ రీగల్ ట్యాకీస్లో కమ్మ సేవా సంఘం తరఫున పెడుతున్నాం వినాయకుడిని. ప్రతి సంవత్సరము మా ప్రత్యేకత అంటూ గుంటకల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి ఇంకా బాగా ఉండాలని చెప్పి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అని అనుకొని ఈ పేపర్ గుజ్జుతో తయారు చేసిన వినాయకుడిని తయారు చేసినాము. దాని మీద దీనికోసం ఒక నెల నుంచి 2 నెలల దాకా కష్టపడి ఒక్కొక్క దానికి బ్రిక్ మాదిరి తయారు చేసి దాన్ని రామ్ అని రాపిచ్చి రామసేతు టైప్ దీని మీద రాళ్ళ మాదిరి రాపిచ్చి దాని మీద దీనంతా తయారు చేయించడానికి కొండ కళ్ళు తెరిచినట్లు ఉండడానికి కాన్సెప్ట్ ఇది చేసింది మేము. అలా అందరూ కలిసికట్టుగా మేమంతా ఊర్లోని అన్ని చాలా దగ్గర తిరిగి లాస్ట్కి ఈ కాన్సెప్ట్లో దిగాము. ఈ డెకరేషన్ 3 డేస్గా చేస్తున్నాము. బయట కానీ లోపల అన్ని ఒరిజినల్ పూలు అన్ని బెంగళూరు నుంచి తెప్పించాము. ఫ్లవర్స్ అన్ని ఇక్కడ మన బళ్ళారి చంద్ర అని అతని డెకరేషన్ అంతా మొత్తం మాది. ఎప్పుడు చేసినా మేము వాళ్ళతో 18 ఏళ్ళుగా మేము ఇదే చేస్తున్నాము. ఈసారి ఇంకా బాగుండాలని అందరికీ ఇంకా మంచి ప్రత్యేకత ఆకర్షణంగా ఉండాలని థియేటర్ లోపల మూతబడిన థియేటర్ క్లీన్ చేసి అంతా ఇక్కడ లోపల పెట్టాము. ఈ వర్షము అవన్నీ ఉన్నందుకు లోపల పెడితే బాగుంటుందని కాన్సెప్ట్తో ఇక్కడ పెట్టాము. ఒకవేళ నిమజ్జనం అయిన తర్వాత కూడా పర్యావరణ సంరక్షించడానికి దీన్ని
పెట్టాము. ఈ పేపర్ గుజ్జుతో తయారు చేసిన వినాయకుని పెట్టాము. ఇది కొండ కళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ బాగుండాలని చెప్పి చుట్టూ ఒరిజినల్ ఫ్లవర్స్ అంతా ఒరిజినల్ ఫ్లవర్స్ తో చేస్తాం. ఇది అందరు దర్శించుకొని అందరూ దీన్ని ఇది అలా ప్రసాదం 4 రోజులు నిత్యం ప్రసాదం వితరణ జరుగుతుంది. అందరూ స్వీకరించి స్వామికి కృపకు ప్రాప్తులు కావాలని ఈ వెరైటీగా మూషిక వాహనుగా ఉండాలని మూషికం కొండను మోస్తున్నట్టు కాన్సెప్ట్ పెట్టి అలా తయారు చేసినాం. అన్ని మూషికాలు ఒరిజినల్ అన్ని పక్షపత్త పరమాణాలు అన్ని దానికి కర్జకాయలు ఉండ్రాలు ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు అన్ని చేసి పెట్టాము. అలా ఆ కాన్సెప్ట్ లో పెట్టాము. నమస్కారం. కమ్మ సంఘం వారి వినాయక చవితి శుభాకాంక్షలు. కమ్మ సేవా సంఘం వారు గత 18 సంవత్సరాలుగా ఈ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కాన్సెప్ట్ తో తయారు చేసిన వినాయకుడు. అదే విధంగా ఈ డెకరేషన్ అంతా వచ్చేసి బళ్ళారి నుంచి చంద్ర అని డెకరేషన్ మాకు 18 సంవత్సరాలుగా చేస్తున్నాం. అతి తక్కువ ధరలో మాకు అనుకూలంగా చాలా నీట్ గా చేస్తున్నందువలన అతను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే గుంటకల్లు ప్రజలందరూ మాకు 18 సంవత్సరాలుగా బాగా సహకరిస్తున్నారు. అలాగే పోలీసు వారు మరియు మీడియా మిత్రులు ప్రతి సంవత్సరం మా వినాయకుడిని హైలైట్ గా చేస్తూ మాకు చాలా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుతున్నాము. 35 సంవత్సరాలుగా మూతబడిన స్థానిక రీగల్ థియేటర్ లో మొదటిసారిగా థియేటర్ లోపల వినాయక చవితి ఘనంగా జరుపుతున్నాము. దీనికి బెంగళూరు నుంచి పూలు తెప్పించినాము. పొద్దుటూరు నుంచి వినాయక విగ్రహము, పేపర్ గుజ్జుతో తయారు చేసిన వినాయకుడు మొదటిసారిగా ప్రత్యేకంగా వెరైటీగా ఉండాలని చెప్పి పొద్దుటూరు నుంచి తెప్పించినాము విగ్రహము. తయారు చేసిన వినాయకుడు పర్యావరణ శ్రీరామరామ 10 రాళ్ల మీద జై శ్రీరామ్ అని రాసినారు. 10,016 సార్లు వినాయకుడు కొండ మధ్య కన్ను తెరిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ మీద విగ్రహము మొదటిసారి ఎప్పుడు పిఓపితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దని ఫస్ట్ టైం పేపర్ గుజ్జుతో తయారు చేసిన విగ్రహం పొద్దుటూరులో మొదటిసారిగా ప్రయోగం చేసినారు. అందువల్ల పొద్దుటూరు నుంచి విగ్రహం తెప్పించినాము. దర్శకులందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పర్యావరణాన్ని రక్షించడానికి తయారు చేసినది. ఇది నిమజ్జనం చేయగానే ఈ చేపలకి ఆహారంగా మారుతుంది, నీళ్ళలో కలిసిపోతుంది. ధన్యవాదాలు. ప్రజలందరికీ నమస్కారము. మేము 18 ఏళ్ళుగా వినాయక చవితి చేసుకుంటున్నాం. అందరూ కలిసి కట్టుగా వినాయక చవితి కమ్మ సంఘం వినాయక చవితి అంటేనే ఒక గుర్తింపు అనేది ఉండాలని చేసుకుంటున్నాము. అలాగే గుంటకల్లోన ఈసారి వెరైటీగా ఉండాలని చెప్పేసి పేపర్ గుజ్జుతో వినాయకుడిని తయారు చేయించాము. వాతావరణానికి కాలుష్యం లేకోకుండా అట్లా ఉండాలని అదే ఉద్దేశంతోనే ఖర్చు పెట్టి చేయించాము. దానికి మూషిక వినాయకుడు అని పేరు పెట్టాము. ఈ సంవత్సరము మూషిక వినాయకునికి ఈ సంవత్సరం 18వ సంవత్సరం ఇది. మీరందరూ వచ్చి ప్రజలందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వినాయకుని తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. వినాయక ఉత్సవ సమితి గుంతకల్ కమ్మ సేవా సంఘం తరపున అందరికీ స్వాగతం. గత 18 సంవత్సరాలుగా గుంతకల్ కమ్మ సేవా సంఘం తరపున స్థానిక రీగల్ థియేటర్ ఆవరణంలో మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాము ఘనంగా. పట్టణంలోనే ప్రత్యేకత సంతరించుకుంది మన వినాయకుడు. ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు చెప్పిన సూచనల ప్రకారం పర్యావరణాన్ని కాపాడాలని దాని ప్రకారం మనము పేపర్ గుజ్జు వినాయకుడిని తయారు చేయించాము. ప్రత్యేకంగా మన ప్రాంతంలో మన నోటీసులో మన ప్రాంతంలో ఎక్కడ లేదనేది మన భావన. మూషిక వినాయకుడు ప్రత్యేకంగా తయారు చేయించాము. అందరూ కలిసికట్టుగా మా కమ్మ సంఘం తరపున అందరూ సహాయ సహకారాలతో గత 18 సంవత్సరాలతో కొనసాగిస్తున్నాము. పట్టణ ప్రజలకు కూడా అందరికీ మా వినాయకుడిని దర్శించుకొని అందరూ ఆశీర్వాదాలు పొందవాలని అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ. పేపర్ పైన శ్రీరామ్ అని రాతలు ప్రతి ఇటుక లాగా తయారు చేసే గుజ్జు రాయి లాగా రామశిల లాగా శ్రీరామ్ అనే కొటేషన్స్ రాశారు. అవన్నిటితో తయారు చేసి పెట్టారు.
నమస్కారం.